ఆయన ఎలా పోయినా పర్లేదా? అమ్మగారు భద్రంగా ఉండాలి వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు గుడి మానేసి చెప్ప పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయి ఆదివారం ఎక్కడికి వచ్చి మంగళవారం ఇంకో చోటకి వెళ్ళాలి, అంతేనా? ఆ సంగతి పక్కింటి పుల్లమ్మ ద్వారా తెలుస్తుంది అమ్మగారికి. ఇంకేడుతా కూర్చుంటుంది, ఏంటి ప్రభా ఇంత రక్తం కాచి సంపాదించుకునే ఆత్మ ఇక్కడ ఎంతో నమ్మకంగా ఉండాల్సింది పోయి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతూ ఆ దారి తప్పి మడుస్తుంటే ప్రభాని బాధపడిపోతూ ఏడుస్తూ వేదన చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుని. చెప్పండి, ఆ సేవకులను దాచిపెట్టి చేర్చుకొని భద్రపరిచింది కనుక ఆమె అవిధేయులతో పాటు నశించిపోకుండా కాపాడబడగలిగింది. చేతులు